ప్రభువైన క్రీస్తు శ్రేష్ఠ నామములో వాక్యాన్ని వీక్షిస్తూ అనేకులు ఫార్వర్డ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న నా ప్రియ అక్క చెల్లెలకు దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించుగాక. ప్రియులారా, మన యొక్క ఛానల్లో నేను రాసి స్వరకల్పన చేసి సంగీతం సమకూర్చిన పాటలు కూడా ఉన్నాయి. ఆ పాటల ద్వారా దేవుని మహిమపరచండి, పాటలు కూడా వీక్షించండి, అనేక మందికి ఫార్వర్డ్ చేయండి. పాటలతో దేవునితో ఒక సంబంధం ఆత్మీయ బంధం ఏర్పరచుకునే విధంగా ఉండాలి. ఎందుకంటే ఆత్మతో ధ్యానం చేసేటప్పుడు దేవాదేవుడు మనకు తోడుగానే ఉంటాడు. ఈరోజు గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్న రీతిలోనే అబ్రహాము విశ్వాస జీవితానికి ప్రారంభ యాత్ర 12వ అధ్యాయం నుంచి ఉంటుంది. అబ్రహాము దేవుని యొక్క మాట విన్నాడు, ప్రయాణమైపోతూ ఉన్నాడు. మనం దేవుని మాట వింటున్నామా? మనం నిజంగా దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్తున్నామా? ఈ రోజుల్లో సేవకులైనా విశ్వాసులైనా ఎలా ఉన్నారు అని అంటే, దేవుని మాట ఎంతవరకు వింటున్నారు అని అంటే, వింటున్నారు కానీ ఆచరించడం చాలా అరుదుగా ఉంటుంది. అందుకే మన కుటుంబాల్లో కానీ, మన దేహంలో కానీ, మన స్థితిగతుల్లో, మన ఉద్యోగ వ్యాపారాల్లో అనేక రకాలుగా లోపాలు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే నిర్లక్ష్యం మహాభయంకరమైన పాపమే. మీకు తెలుసో లేదో, వాస్తవంగా చెప్పాలంటే, అయ్యా ఇదిగో ఈ తోటలో అన్ని చెట్లుకి ఉన్న ఫ్రూట్స్ తినండి, ఫలాలు తినండి, కానీ ఈ ఒక్క చెట్టుకు మాత్రం ఉన్న ఫలాలు మీరు తినొద్దు అని అంటే చేయొద్దన్న పనే చేస్తాం మనం. అవును కదా? మానవుని యొక్క నైజం అది, దేవునికి తెలుసు. అంటే ఏంటంటే దేవుని మాట మనం వినకపోవడం అనేది ఒక నిర్లక్ష్యం చేసి తిప్పల అంతా ఇంత కాదు. నేనైతే ఒకటే చెప్తా, దేవునిలో ఉన్నాం మనం అనడానికి దేవుని మాట విన్నవాడు దేవునిలో ఉన్నవాడు. అంటే దేవుని మాట విన్నవాడు దేవునిలో ఉన్నవాడు. దేంట్లో ఉన్నవాడు? అన్నిట్లో ఉన్నవాడే. అబ్రహాం ప్రయాణమైనప్పుడు తట్టబుట్ట మొత్తం సర్దుకున్నాడు. తనకున్న సంపాదించుకున్నది మొత్తం సర్దేసుకున్నాడు. తన భార్యను సిద్ధపరచుకున్నాడు, పరివారం సిద్ధపరచుకున్నాడు, ప్రయాణమైపోతూ ఉన్నాడు. ఎక్కడ రాజీ రాలా. అదే అంతకుముందు ఏమన్నా దేవుని చూశాడా? దేవునితో ముఖాముఖి మాట్లాడే అనుభవాలు ఏమైనా ఉన్నాయంటే లేవు. మొదటిసారి ఆయన. కానీ ఆయన విశ్వాసం ఏం చేసిందంటే దేవుడే ప్రత్యక్షమై మాట్లాడేంత స్థాయికి తీసుకెళ్ళింది. అబ్రహాం విశ్వాసం ఏం చేసిందంటే తెలుసా? దేవుడే దిగి వచ్చి అబ్రహాంతో ముఖాముఖిగా మాట్లాడే స్థాయికి వెళ్ళిపోయాడు అబ్రహాం. ఈరోజు మనం అలా వెళ్తున్నామా? విశ్వాస జీవితం ప్రారంభం, అబ్రహాము జీవితం ప్రారంభం, మన జీవిత ప్రారంభాన్ని ఒకసారి చూసుకోండి. సో విశ్వాస జీవితంలో అబ్రహాము ప్రారంభం నుంచి ఆయన ఎండింగ్ వరకు చూస్తే ఎంత గొప్ప స్థాయికి వెళ్ళిపోయాడంటే, దేవుని కుడిపార్శ్వమందు కూర్చుని అంత గొప్ప స్థాయికి వెళ్ళాడు అబ్రహాం. మరి మన ప్రారంభ దినాలు ఎలా ఉన్నాయి? దేవుడు మనల్ని పిలిచాడు కదా, దేవుడు ఒక వాక్యం ద్వారా మనం పట్టుకున్నాడు కదా. వాక్యం ద్వారా మనం పట్టబడినప్పుడు దేవుడు మనం చేసిన కార్యాలను బట్టి, ఏది దేవుడు మనం చెప్తున్నా మీకు, దేవుడు మనకు చేసిన కార్యాలను బట్టి మనం విశ్వాసం ఉంచాం. అవునా కదా అక్కలు? దేవుడు మనకు చేసిన, మళ్ళీ చెప్తున్న ఈ మాట గుర్తుంచుకోవాలి మీరే, మనకు చేసిన కార్యాలను బట్టి దేవుని నమ్మాం. అబ్రహాముకి ఏం చేయకుండా దేవుని నమ్మాడు. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము ఏమి చేయబోనో నమ్మాడు. మనం చేసినా కానీ నమ్మినట్టు నటిస్తూ ఉంటాం. మనకి అబ్రహాంకున్న వ్యత్యాసం. అబ్రహాం ఎందుకు కుడిపార్శ్వం మీద కూర్చున్నాడు అంటే కారణం ఒకటే, అబ్రహాము విశ్వాసం నుంచి వేసిన ప్రతి అడుగు కూడా విశ్వాసంతోనే వేశాడు. అందుకే 12వ అధ్యాయము ధ్యానం మనం చేస్తున్నాం కదా. ఆయన ప్రయాణం చూడండి, ఎంత గొప్ప ప్రయాణము ఆయనది అని అంటే, నిజంగా మన జీవితంలో కూడా అలాంటి ప్రయాణం ఉందా లేదా అని ఆలోచించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి మనకి. ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా చూడండి. ఈ మాట ఒక మాట చూద్దాం. 12వ అధ్యాయంలో 4వ వచనం ఒకసారి చదవండి.
యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి, ఎక్కడి నుంచి అంట, హారాను బయలుదేరినప్పుడు 75 ఏళ్ల వయసు కలిగిన వాడై ఉన్నాడు అబ్రహాం. ఎన్ని సంవత్సరాలట? బట్ అబ్రహాము దీవించబట్టానికి 25 సంవత్సరాల టైం పట్టింది. అబ్రహాము దీవెన పొందుకోవడానికి 25 సంవత్సరాలు. యేసన్న గారు ఒక దినం ఆయన మాట చెప్తూ 16 సంవత్సరాల టైం పట్టింది అన్నాడు ఆయన దీవించే హోసన్న మినిస్ట్రీ దీవించబట్టానికి. ఎన్ని సంవత్సరాలు? ఒక వాగ్దానం చేసి దేవుడు చెప్తే ఆ వాగ్దానాన్ని బట్టి ఆయన నమ్మే వస్తే గుంటూరు పట్టణానికి 16 సంవత్సరాలు కాలం అయిన తర్వాత దేవుడు లిఫ్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు ఒక వాగ్దానం ఇచ్చాడు నాకు. ఎలా అంటే యెహోషువ గ్రంథాన్ని ఒక రాతి పలక మీద నాకు ఇచ్చాడు. ఆ రాతి పలక మీద దేవుడు తన హస్తాలతో, ఇంతవరకే కనపడుతున్నాయి దేవుడి హస్తాలు, మోచేతుల వరకు ఇలా ఇచ్చాడు. బిడ్డ ఇది చూడని తన వేలు చూపించి ఇలా అన్నాడు. అది ఏముంది? యెహోషువ గ్రంథం ప్రభా ఇది అన్నప్పుడు చదువు అన్నాడు. నేను యెహోషువ గ్రంథం చదువుతూ ఉన్నా. అక్కడ అంటున్నాడు కదా ఆయన, నీవు బ్రతుకు దినములు వల్లయు ఏ మనుషుడు నీ ఎదుట నిలబడలే, నువ్వు ఎక్కడ అడుగు పెడతావో ఆ స్థలము నీ స్వాచ్ఛమగును, నేను నీకు తోడై ఉంటాను. ఆ మొదటి గ్రంథంలో రాయబడిన వాగ్దానాలు దేవుడు నాకు ఇచ్చినప్పుడు నేను ఏ పాటి వాడినయ్యా, కనీసం నిలబడి వాకింగ్ కూడా చెప్పలేనోడిని, కనీసం ఒక పాటన సరిగా పాడదామంటే ఆ పాట రాదు, నా రాతే బాగోలేదు అనుకున్నా. ఇంత దరిద్రుణ్ణి ఇలాంటి వాగ్దానాలు ఇస్తున్నావు ఏంది ప్రభు అంటే 2008, 2009 కాలంలో ఆ వాగ్దాన ఫలాన్ని నేను కనీసం 8-9 సంవత్సరాలు కాలం పట్టింది. ఆ పలకిచ్చాక ఇలా చూపించాడండి. ఇలా చెయ్యి ఇలా చూపించగానే నాకేం కనపడిందంటే ఎయిర్పోర్ట్లో బస్సులు తిరుగుతాయి. అంటే ఫ్లైట్ దిగిన వ్యక్తుల్ని బస్సులో గేట్ వరకు తీసుకొస్తారు. ఆ బస్సు కనపడింది. ఏంటి ప్రభువా అన్నా. ఆ బస్సు ఎక్కిచ్చాడు, తీసుకొచ్చి ఒక చోట దించాడు. బాగానే ఉంది. ఆ దించిన తర్వాత ఏముందంటే వరుసగా మనుషులు నిలబడి ఉన్నారు. ఆ నిలబడిన మనుషులు అందరూ కూడా ఫ్లైట్ ఎక్కుతున్నారు. తెల్ల ఫ్లైట్, అది ఇథియోపియా ఎయిర్లైన్స్. నా మొట్టమొదటి మిషన్ జర్నీ ఇథియోపియా ఎయిర్లైన్స్ ద్వారా జరిగింది. దేవుడు నాకు ఏ దర్శనం ఇచ్చాడట? ఇథియోపియా దేశం యొక్క ఫ్లైట్ తెల్లగా ఉండిద్ది. అది ఫ్లైట్లన్నీ తెల్లగా ఉంటాయి పాస్టర్ గారు అనుకో, కాదు చాలా కలర్స్లో ఉంటాయి. దాని మీద ఇథియోపియా ఎయిర్లైన్సా సరేలే, నాకెందుకు, అరే బైకే సరైన బైక్ లేదు నాకు, ఇవన్నీ ఆడ జరుగుతాయి అనుకునేవాడిని. 2008-9 కాలంలో దేవుడు ఆ ఫ్లైట్ ఎక్కిచ్చినప్పుడు ఆ ఫ్లైట్లో పోతూ కింద చూస్తే చిన్న ఇల్లు, పెద్ద బంగ్లాలు కూడా చిన్న ఇలా కనపడుతుంది. ఇది ఫ్లైట్ కింద ఉన్నప్పుడు. పైకి ఆకాశంలోకి వెళ్ళినప్పుడేమో మేఘాలు, పెద్ద దూది బేళ్ళు ఉంటాయి కదా, పెద్ద దూది, కానీ ఒక మన మందిరం అంతా లేకపోతే 1 ఎకరా 2 ఎకరాల్లో పడేస్తారు కదా, అట్లా మేఘాలు ఉంటాయి. ఆ మేఘాల్లో నల్లని మేఘం తగిలినప్పుడు, బలమైన మేఘం తగిలినప్పుడు మనం బండిలో వెళ్తున్నప్పుడు ఇట్లా ఎగురుతూ ఉండేది బండి, గతుకులు వచ్చినప్పుడు కదా, కారులోనైనా బస్సులోనైనా ఎగురుతాడు. అలానే బలమైన మేఘం తగిలినప్పుడు ఫ్లైట్ కూడా ఇలా అనేది. ఈ అనుభవం మొట్టమొదటిసారి చూసినప్పుడు కళ్ళమిట నీళ్ళు ఆగల. ఆ దేశం వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేంత వరకు కూడా. ఎందుకో తెలుసా? అందుకే ఓ పాటలో ఈ పదం రాసింది, ఉన్నతమైన పిలుపుకు కలిగే అత్యున్నతమైన ఆశీర్వాదముకై. ఈ పాట నేను వెళ్ళక ముందు రాశాను. ఆ ఫ్లైట్ ఎక్కడ ముందు రాసిన ఇది. అయితే ఫ్లైట్లో కూర్చొని ఇలానే, ఉన్నతమైన పిలుపుకు కలిగే అత్యున్నతమైన ఆశీర్వాదముకై, ఉన్నతమైన పిలుపుకు కలిగే అత్యున్నతమైన ఆశీర్వాదముకై
ఆశ్రయించేద నా ప్రియుడేసుని ఆశ్రయించేద నా ప్రియుడేసుని ఆత్మతోనే ఆరాధించును ఆత్మతోనే ఆరాధించుటకు సరిగమ పదని సతారు నా మనసున పలికిన హల్లెలూయా. సరిగమ పదని రాగం ఏంది నా మనసులో పలికి ఆ భావం ఏంటంటే ఉన్నతమైన పిలుపుకు నిజం బాగా ఏడ్చేశాను. భార్య బిడ్డలు చిన్నపిల్లలు ఆ పిల్లలు ఇప్పుడు షైనియను వాడు ఎలా ఉంటారో అట్లా చిన్నపిల్లలు. కనీసం స్కూల్లో ఎంత ఆ రోజు ఫీజు 20 రూపాయల 20 రూపాయల ఫీజు కూడా కట్టుకోలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న రోజులు. చాలా దుఃఖం. అలాంటి స్థితిలో ఉన్న నన్ను దేవుడు లేవనెత్తడానికి కారణం ఏంటంటే పిలవగానే ఆయన మాట విన్నా. దేవునికి స్తోత్రం. పిలిచిన వాని మాట ఎవడు వింటాడో వాడు దీవించబడతాడు, ఎవడు తృణీకరించబడతాడో వాడంత దరిద్రుడు ప్రపంచంలో ఎక్కడ ఉండడు. అది స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు. దేవుడు ఆ మాట విన్నాడు. దేవుని మాట వెంటనే అబ్రహాం ఎప్పుడైతే అంగీకరించాడో అబ్రహాం మాట దేవుడు వింటే ప్రారంభించాడు. అందుకే ఆయన ఏమంటున్నాడు, హారాను నుండి తాను చూపించిన పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి రాగానే, గత వారం కూడా మనం నేర్చుకున్నాం ఈ మాట. అప్పుడు దేవుడు అంటున్నాడు అబ్రహాముతో ప్రత్యక్షమై, అంతకుముందు ప్రత్యక్షమై అని కాదు, మాట మాత్రమే వినపడింది. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షం అవడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు మాట విన్న నీవు చాలాసార్లు దర్శనాల్లో ప్రార్థన చేసుకొని పడుకోగానే దేవుని స్వరం నేను విన్నా అన్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి ఒకసారి. ఎందుకు దేవుని మాట వింటలే? ఇప్పుడు మీరు చాలా బుద్ధిమంతులు, త్రిబుల్ ఎంఏలు కదా. దేవుని మాట విన్న మీరు దేవుని మాట విని ఎందుకు అనుసరించలేకపోతున్నారంటే మీ శరీర కోరికలు ఎక్కువ ఉన్నాయి దేవుని మీద కంటే. ఇది ఖచ్చితంగా మీరు నన్ను తిట్టుకున్న పర్లా, మీరు నన్ను తిట్టుకున్న పర్లా. అంటే ఒకప్పుడు దేవుని స్వరాన్ని విన్న నీవు ఈరోజు ఎందుకు వినలేకపోతున్నావు? దేవునికి నీకు నిబంధన లేదా? దేవునితో సంబంధ బాంధవ్యాలు తెగిపోయినాయా? దేవుడు ఎప్పుడు తెంచుకునేవాడు కాదు, దేవుడు ఎప్పుడు దూరం చేసుకునేవాడు కాదు. నేను చాలాసార్లు చాలా మందికి ఏం చెప్తానంటే ఆత్మీయ జీవితంలో ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి చెల్లికి, ప్రతి అక్కకి, ప్రతి తమ్ముడికి, ప్రతి బిడ్డకి చెప్పే మాట ఒకటే, దేవుడు మాట్లాడేవాడు. దేవుని స్వరాన్ని వినాలి అని అంటే అబ్రహాములాగా లోబడాలా, అబ్రహాములాగా విజయం చూపించాలా. అబ్రహాము విన్నాడు, విశ్వసించాడు. నువ్వు విన్నావు, విశ్వాసం ఉంచుతున్నావా? విశ్వాసం. ఆ రోజు నా దగ్గర డబ్బులు ఎంతనే తెలుసా? సాక్ష్యం ఎవరో తెలుసా? నేను ఫ్లైట్ ఎక్కే ముందు తాడపల్లిలో ఉన్నారు కోటేశ్వర బ్రదర్, మన రాంకోటి వాళ్ళ అన్నయ్య, వాళ్ళ రాంకోటి వాళ్ళు అందరూ అక్కడ అపార్ట్మెంట్ కడుతూ అక్కడే ప్రార్థన పెట్టుకునే వాళ్ళు. ప్రార్థనకి వెళ్తుంటే ఆ దేశం వెళ్తున్నాను అన్నప్పుడు తెల్ల చొక్కాయి తెల్ల ప్యాంట్ వేసుకొని వెళ్తాను. మామూలు సాదాసీదాగా వెళ్తున్నప్పుడు ఆయన పక్క పిలిచి, అయ్యగారు ఎంత ఉన్నాయా అన్నాడు. ఉన్నాయి 500 ఎంత ఉన్నాయనంటే అప్పుడు ఆయనకు 2500 2000 జేబులు పెట్టాడు, కానుకిచ్చాడు. ఆ డబ్బులతోనే వెళ్ళాను. ఈ రోజుకి నా ప్రయాణం మీకు తెలియదు, డబ్బులు బాగుండే పాస్టర్ గారి దగ్గర అనుకుంటారు. ఈ రోజుకి నా ప్రయాణం, నా విశ్వాసం అదే. నా దగ్గర డబ్బులు ఉండవు, కానీ విశ్వాసంతో అడుగు వేస్తా. ఎప్పుడు మాట తప్పడండి దేవుడు, మనం మాట తప్పుతాం. దేవుడు ఏమన్నాడు? నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు అబ్రాహాముని. అదేనండి, అప్పుడే నేను ఇస్తాను అని అన్నాడా? చూపించే దేశం ఎట్టుండి చూద్దామని వెళ్ళాడు ఈయన. వెళ్ళిన ఆయన మళ్ళీ ప్రత్యక్షమై ఏమంటున్నాడు తెలుసా? 7వ వచనం అనుకుంటు చూడండి ఒకసారి. 12 ఏళ్ళు ఏమయ్యాడంట? ప్రత్యక్షమయ్యాడు. నీ సంతానమునకు, ఆహా, నీ సంతానానికి ఈ దేశం ఇచ్చేదని చెప్పగా ప్రత్యక్షమైన
ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. కట్టించనా కట్టెనా? ఒకలేదు కట్టెను కట్టించను అని మాట్లాడుతున్నారు. యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ఏం చేశాడట? వాగ్దానం చెప్పగానే, అరే ఈ దేశం నీదే అబ్రహ్మ, నీ సంతానానికి ఇచ్చేస్తున్నా అనగానే వెంటనే ఏం చేశాడు ఈయన? దేవునికి కృతజ్ఞత స్తుతి బలిపీఠం కట్టాడు. ఎన్ని బలిపీఠాలు కట్టాడు అబ్రహాం అంటే, కొంతమంది లెక్కకి 4 అని రాయబడి ఉన్నా కనీసం 5-6 బలిపీఠాలు కట్టాడు ఆయన. 4 ఆన్ రికార్డులో స్పష్టంగా ఏ బలిపీఠం ఎలాంటిది అని చెప్పబడింది ఏంటంటే, 1 స్తుతి బలిపీఠము. స్తుతి అనగా కృతజ్ఞత, స్తుతి అనగా ఆశీర్వాదము. ఆశీర్వాదకరమైన బలిపీఠాన్ని అబ్రహాము కట్టాడు. ప్రియులారా, మీ అందరికి ఒక ప్రశ్న. మొట్టమొదట బలిపీఠము బైబిల్ గ్రంథంలో కట్టింది ఎవరు చెప్పండి? అని మీరు ఏ పేరు చెప్పినా పర్వాలేదు, మీరు తప్పని మాత్రం నేను అనను. మొట్టమొదట బలిపీఠం మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. బలిపీఠం కట్టింది ఎవరు? అబ్రాహాము. ఇంకా మోషేనా? యాకోబా? అబ్రాహాం తర్వాత యాకోబు. మొదట ఎట్టవుతాడు? మొదట నేను అంటుంది మొట్టమొదట. నా ప్రశ్న వినండి. మొట్టమొదట బలిపీఠం కట్టింది నోవాహు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ ఎవరు చెప్పారండి బలిపీఠం కట్టమని? ఎప్పుడన్నా దేవుడు ఎవరికని చెప్పాడా? చెప్పాడు. ఎవరు చెప్పాడు? యాకోబుకు చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. బలిపీఠం యొక్క భావం ఏంటి? ఎన్నో రకాల భావాలు ఉన్నాయి. బలిపీఠం అనే మాటకు అర్థం బలి ఇచ్చే ప్రదేశము అని అర్థం. బలిపీఠము అనగా, పీఠం అనగా స్థలము, లేకపోతే పవిత్రమైనది, లేక సన్నిధి అని అర్థం. ఇలా ఉంటాయి. అంటే దేవునికి ఒక హోమము చేయు స్థలము, దేవునికి అర్పించే ఏ అర్పణైనా సరే అర్పించే స్థలము. బలిపీఠం అనగా మనం దేవునికి ఆరాధనతో కూడుకున్న త్యాగపూరితమైన ఫలాన్ని ఇచ్చే స్థలము అని అర్థం. ఏంటంటే అది త్యాగపూరితమైన, అంటే త్యాగం చేసే ఫలభరితమైన స్థలం. మొట్టమొదట నోవాహు ఎక్కడ? ఆ ఓడల నుంచి వర్షం ఆగిపోయి గాలి విసరగా నేలంతా పొడి నేలగా మార్చబడినప్పుడు 8వ అధ్యాయములో రాయబడి ఉంటుంది. ఆదికాండం 8వ అధ్యాయములో నోవాహు గురించి 20-22 వచనాలు మనం చదివితే, నోవాహు ఆ బలిపీఠాన్ని ఎందుకు కట్టాడు, బలిపీఠం యొక్క భావం ఏంటి అని చూడొచ్చు. అప్పుడు నోవాహు యెహోవాకు ఏం చేశాడట? బలిపీఠము కట్టి పవిత్ర పక్షులన్నిటిలో కొన్ని తీసి ఆ పీఠం మీద దహన బలి అర్పించను. మొట్టమొదటి బలిపీఠం మీద ఏమి అర్పించబడింది అమ్మా? అది ఏంటంట? మొదటి బలిపీఠం ఏంటి? ఎందుకు దహన బలి దేవుడు స్వీకరించాడు అనగా, ఈ దహన బలి కృతజ్ఞతతో కూడుకున్నది. ఎందుకు అని అనగా, ఈ సృష్టి అంతటిని కూడా కంప్లీట్ గా పనికి రాకుండా అయిపోయింది. కానీ అదే సృష్టిలో ఒక నూతన ఉత్పత్తి ప్రారంభమైంది. ఆ ప్రారంభ శకానికి ప్రారంభకుడు ఎవరు అనంటే నోవాహు. అట్టి ధన్యత నాకు ఇచ్చావే, అందును బట్టి నా హృదయపూర్వకమైన బలి అర్పణ నీకు ఇస్తున్నాను అని ఆ పశువుల్లో కొన్ని, ఈ పక్షుల్లో కొన్నే అన్నిగా కొన్నే తీసుకొచ్చి దేవునికి ఒక బలిపీఠం నిర్మాణం చేశాడు. బలి ఇవ్వటానికి ఒక ప్రదేశాన్ని, ఒక స్థలాన్ని దేవుడు ఏర్పరచబడిన స్థలాన్ని, ఆయనకు ప్రేరేపించబడిన స్థలాన్ని ఇచ్చి ఆ స్థలములో బలిపీఠాన్ని కట్టి దాని మీద బలి అర్పించాడు. అర్పించగా దేవునికి అది ఇంపైన సువాసన అయిపోయింది. ఈ నోవాహు అర్పించిన అర్పణకు
దేవుడు అసలు నిజంగా ఎంత సంతోషం అనుభవించాడు, ఎంత సంతోషపడ్డాడు అని అంటే, నోవాకు దేవుడని చెప్పలా, కానీ తన హృదయాభిలాషను బట్టి దేవుని కోసం బలిని అర్పించాడు, కృతజ్ఞత చెల్లించాడు. చాలా మంది ఉంటాం మనలో కూడా కృతజ్ఞత లేని, కృతజ్ఞత హీనులుగా బ్రతుకుతాం. ఎంతకాలం బ్రతుకుతాడు? చచ్చేంత వరకండి. మీ బ్రతికేంత వరకు అంట, చచ్చేంత వరకు. ప్రతి మనిషి, ఇప్పుడు నేను వాక్యం ముగించాక మీరు ప్రతి ఒక్కరు కూడా గుండెల మీద అలా చేసుకొని బైబిల్ పెట్టుకొని, ప్రభువా నా జీవిత ప్రారంభం అనగా విశ్వాస జీవిత ప్రారంభం నుండి నేటి దినం వరకు నువ్వు చేసిన కార్యాలు ఎలా ఉన్నాయి అని అలా తలుచుకుంటూ, నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో ఆ తప్పును ఒప్పుకో. అబ్రహాము సంతానం వలె నువ్వు దీవించబడాలంటే ఒప్పుకోలు నీలో ఉండాలి. ఒప్పుకోలు నీలో ఉంటే మెప్పుకోలు దేవునిలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడు ఈయన? దహన బలి అర్పించగా. ఇక్కడేముందట చూడండి ఒకసారి, వాక్యం 21వ వచనంలో రాయబడిన మాట, యెహోవా ఇంపైన సువాసన నాగ్రానించి ఆహ్వానించి, ఇక మీదట నరులను బట్టి భూమిని ఏమన్నాడండి అంటే, బలిపీఠం మీద దహన బలి అర్పించుట ద్వారా, కృతజ్ఞతాస్తుతి చెల్లించుట ద్వారా కలిగే ఒక మేలేంటి తెలుసా? దేవుడి దగ్గర నుంచి ఒక నూతనమైన వాగ్దానాన్ని స్వీకరిస్తావు. నువ్వు నీ హృదయం అనే బలిపీఠాన్ని సరిగ్గా నువ్వు నిర్మించుకొని, ఆ హృదయం అనే బలిపీఠం సరిగ్గా నిర్మాణం జరిగి ఉంటే, ఆ హృదయం అనే బలిపీఠం మీద నిన్ను నువ్వు సమర్పించుకోగలిగితే, దేవునికి పరిపూర్ణమైన సమర్పణను కలిగి ఉన్న వ్యక్తివే అయితే, దేవుడు కూడా చెప్తున్నాడు, ఒక నూతనమైన నిబంధన దేవుడు నీతో చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక నూతనమైన వాగ్దానం. అది ఎలాంటి వాగ్దానం అంటే, మునుపు జరిగిన భయంకరమైన సంఘటనలు నీ జీవితంలో ఇంకెన్నడూ కూడా జరగవు. మునుపు పడిన కష్టాలు ఎప్పుడు కూడా నీవు పడవు. నువ్వు మునుపు పడిన నష్టాలు, మునుపు పడిన వ్యాధులు ఎన్నడూ కూడా రుచి చూడవు. అది రుచి చూడకుండా ఉండాలంటే నీ హృదయం అనే బలిపీఠాన్ని సరిగ్గా నిర్మాణం చేసుకో. ఆ బలిపీఠం అంటే హృదయపూర్వకంగా, భక్తుడైన దావీదు అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను ఆయన చేసిన ఉపకారంలో దేన్ని, అరే ప్రతి దాన్ని నేను మర్చిపోతా అంటాం. నిజమే కదా? దేన్నన్నా మర్చిపోకుండా ఉండామా? దేవుడు కార్యం చేయబోయే ముందు ఇదే స్థలంలో ఉండి ఇంత బాధతో, ఇంత వేదనతో, ఇంత సమస్యతో ఉన్న సంఘమందరికీ రిక్వెస్ట్ చెప్తున్నా, ఏంటో తెలుసా? ప్రార్థన చేయండి అయ్యా, ప్రార్థన చేయ. చావు బ్రతుకుల మధ్య నా కొడుకున్నాడు, నా కూతురు ఉందో, నా కోళ్ళు ఉందో, అరే ఏనాడన్నా కృతజ్ఞత చెప్పావా దేవునికి? థ్యాంక్స్ గాడ్, నువ్వు నా కుమారుణ్ణి లేక నా భర్తని లేక నా భార్యని బ్రతికించినందుకు నీకు కృతజ్ఞత. ఏం చెల్లించావు నువ్వు? కృతజ్ఞత ఎలా చెల్లించావు? ఈయన ఏం చేశాడట? శ్రేష్టమైన వాటిల్లో కొన్ని తీసుకొచ్చి బలి అర్పించి దేవునికి థ్యాంక్స్ చెప్పాడండి నోవాహు. ప్రతిఫలం ఏమైంది తెలుసా? ఇంకా ఎన్నడూ కూడా ఇలాంటి ప్రళయము భూమి మీదకి రాదు. ఎందుకు తెలుసా? నువ్విచ్చిన బలి అర్పణ దేవునికి పరిమళ సువాసనగా ఉన్నది. నువ్విచ్చే నీ హృదయ అర్పణ దేవునికి పరిమళ సువాసనగా ఉంటే నీ బ్రతుకు స్టైల్ మారిపోయింది, నీ లెవెల్ మారిపోయింది, నీ పరిస్థితులు మారిపోతాయి. కానీ ఎందుకు నీ పరిస్థితులు మారట్లేదు తెలుసా? అర్పణ లేదు నీ దగ్గర, సమర్పణ లేదు నీ దగ్గర, కట్టుబడి లేదు. బలమైన కట్టుబడి బలిపీఠాన్ని కట్టుకునే మనసే నీకు లేదు. ఒడిదుడుగా కట్టేస్తావు, ఎట్టబడితే అట్ట నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. ఎవడో వచ్చి మన జీవితాలు పాడు చేయడు అక్కాయి, ఎవరు పాడు చేయడు. పాడు చేసేది ఎవరంటే మనమే. ఎవరి ఒంటికి వాళ్ళే నిప్పు పెట్టుకుంటున్నారు తగలబడిపోవడానికి. లేకపోతే ఒకనొకప్పుడు ఆదాము కాలం మనం చూస్తే, ఆదాము ఈ నోవా కాలాల్లో మనుషుల హైట్ ఏంటంటే 27 అడుగులు ఎత్తుండే వాళ్ళట మనుషులు. తర్వాత క్రమంగా 26, 25, 24, ఇప్పుడు వచ్చేసరికి ఎంతంట 6. ఆయన 6 అడుగులు ఉంటే వామ్మో అంటున్నారు ఇప్పుడు. అరే 27 అడుగులు ఎత్తు మనిషిని చూసేమనాలా ఏమ్మా? ఇప్పుడు
ఆ ఏబు కాలం వచ్చేసరికి మారిపోయింది. 17 దగ్గరకు వచ్చింది. అది ఎంతకు వచ్చిందట? నేను ఆశ్చర్యపోయా. 17 అడుగులు ఉన్నాడు మనిషి అంటే. మొత్తం పురావస్తు శాస్త్రవేత్తలు ఆ రాయబడిన ఆ లేఖ నేను చూశాను, ఆ శిలాఫలకాన్ని చూశా. ఆయన ఎత్తు 17 అడుగులు. ఆధారాలు ఉన్నాయి, బైబిల్ ప్రతిదానికి ఆధారం ఉంది. ఇంకోటి తెలుసా మీకు? అబ్రాహాము కట్టిన బలిపీఠం అని అన్నామేం దాకా కానాను చేరగానే ఆ దేవుడు ప్రత్యక్షమయ్యాడు. 7వ వచనం కూడా చూడండి ఒకసారి, 12వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. అబ్రాహాముకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా ఆయనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఏం చేశాడట? ఆ బలిపీఠం ఈ రోజుకి కూడా ఉంది. నేను తర్వాత మీకు ఫోటో చూపిస్తా. ఈ రోజుకి ఉంది. ఆ బలిపీఠములోని రాయిని తీసే ఆనాడు యాకోబు తలగడి కింద పెట్టుకున్నాడు. బలిపీఠంలో రాయి తలగడి కింద పెట్టుకోగా దేవదూతలు ప్రత్యక్షమై మాట్లాడుతూ కనిపించింది యాకోబుకి 28వ అధ్యాయం ఆదికాండంలో. అరే దేవతలు కిందకి పైకి నిచ్చెన మీద తిరగటం, దిగటం, పైకి ఎక్కటం ఇవన్నీ చూసి ఆయన పొద్దున్న లేచి అంటాడు, వామ్మో ఇది దేవుని నివాస స్థలము. ఏమన్నాడట? అబ్రాహాము ఎప్పుడైతే అబ్రాహాముకి దేవుడు ప్రత్యక్షమయ్యాడో అదే స్థలములో దేవుడు ఉన్నాడు. అదే స్థలములో దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు ఏంటంటే యాకోబు తరం వచ్చింది. యాకోబుకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఉన్నాడు, ఉన్నవాడు, అనువాడు. ఆయన సర్వశక్తిమంతుడైన వాడు. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటాడు. ఆయనలో మార్పంతా మనలోనే. అంటే బలిపీఠం కట్టి ఏం చేశాడు అక్కడ? అబ్రహాము స్తుతి అర్పణ చెల్లించాడు. ఏం చేశాడట? అంటే స్తుతి అర్పణ అనగా నేను చెప్పిన ఆశీర్వాదము 20వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల్లో ఒక మాట రాయబడి ఉంది. స్తుతి అనగా 2వ దినవృత్తాంతాలు యెహోషాపాతు కాలంలో జరిగిన ఓ సంఘటన మనం చూసుకోవచ్చు. 26వ వచనం చదవండి. 22వ దినవృత్తాంతాలు 26వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే 4వ దినమున వారు ఎక్కడ కూడారట? బెరాకాలోయలో కూడిరి. అక్కడ వారు కింద పుట్రోస్ట్లో రాయబడి ఉంచండి కృతజ్ఞత స్తుతి అంటే. స్తుతి అనగా ఏంటి అంటే ఏం చేశాడు? అబ్రహాం దగ్గరికి వచ్చాడు. ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనానికి వచ్చేద్దాం. అక్కడేం రాయబడి ఉంది? బలిపీఠం కట్టి దేవునికి స్తుతి చెల్లించాడు. అంటే ఆశీర్వాదపు తొలి మెట్టు. చెప్పడం కూడా దేవుడు స్తుతిద్దాం. దేవుడు ఆశీర్వదించినప్పుడు అబ్రహాము జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు రక్షించినప్పుడు నోవాహు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు పాపపు ఊబిలో నుంచి పైకి లేవనెత్తితే ఆయన రక్షణ విలువ తెలియక ఇంకా 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 పతనవస్థలోకి వెళ్ళిపోతున్నాం. కానీ నోవాహు పనిచేయాల, అబ్రహామయ్య పనిచేయాల, కృతజ్ఞత కలిగి ఉన్నారు. మొదటి ఆయన కృతజ్ఞతగా దహన బలి అర్పణ చెల్లించాడు బలిపీఠం కట్టి. రెండవ వాడిగా అబ్రహాము స్తుతి యాగము చెల్లించాడు బలిపీఠం కట్టి. నువ్వేం చేస్తున్నావు ఈ రోజున? దేవుడు నీకు చేసిన మేలుకి ఏం చేస్తున్నావు? దేవుడు నీతో దగ్గరగా ఎలా ఉంటాడు? ఈ కృతజ్ఞత ఉందా? ఈ దహన బలి ఉందా? ఈ స్తుతి ఉందా? ఈ నైవేద్యం ఉందా? ఏమీ ఉండదు. సరిగ్గా పాటలు పాడవు, సరిగ్గా ప్రార్థన చేయవు, సరిగ్గా దేవుని ఆరాధించలేవు, దేవునికి సరైన సమర్పణలు కలిగి ఉండలేవు. కానీ దేవుడు నాతో మాట్లాడటల్లా వాళ్ళతో మాట్లాడిన దేవుడు కూలిపోతాడు అందుకని మాట్లాడతాడు అని అంటాం కదా. మంచివాడుగా దేవుడు అని అంటాం. నీ నోరు నీ నాలుక ఎలా తిరిగితే అలా మాట్లాడతావు. నీ క్యారెక్టర్ సరిలేదని నువ్వు అనుకో. అమ్మా, మనుషులకు మెప్పు పొందే జీవితం మనకొద్దు, కానీ దేవుని మెప్పు పొందే జీవితాన్ని ఓ నోవాహు వలే, ఓ అబ్రహాము వలే మనం ఉంటే రక్షించిన దేవునికి కృతజ్ఞత మనం చెల్లించిన వారం అవుతాం.
ఎంతమంది అయితే బాప్తిస్తాలు తీసుకొని దేవుడు గొప్ప రక్షణ మీకు ఇచ్చాడు కదా, ఇంత గొప్ప రక్షణ ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇంకా బాప్తిసం తీసుకోకుండా బాప్తిస్తానికి ఇంకా దూరంగా ఉన్నారంటే ఇంకా పాప పూపులో, ఇంకా పాపములో పడి ఇంకా పాపాన్నే మీరు ప్రేమిస్తున్నారని అర్థం గుర్తుంచుకోండి. పాపములో ఉన్నారు కాబట్టే ప్రజలందరూ నశించిపోయారు. నోవాహు కుటుంబం రక్షించబడింది. పాపములో ఉన్నారు కనుకనే లోకమంతా నశించిపోయినా నోవాహు కుటుంబం మాత్రమే రక్షించబడింది. పాపములో నుంచి రక్షణలోనికి నడిపించిన దేవునికి ఓ కృతజ్ఞత స్తుతి నైవేద్యాన్ని బలి యొక్క ఏమంటారు దాన్ని, దహన బలిగా అర్పించాడు. రక్షణకు గుర్తుగా, స్తుతికి గుర్తుగా, కృతజ్ఞత గుర్తుగా ఒకే ఒక అర్పణ దహన బలి చెల్లించాడు. ఎట్లా అంటే పశువుల్లో నుంచి, పక్షుల్లో నుంచి. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీ హృదయాన్ని దహన బలిగా అర్పించవా? నీ హృదయాన్ని కృతజ్ఞతాపూర్వక దేవునికి అర్పించవా? అర్పించి చూడో. నోవాహును హెచ్చించిన దేవుడు, నోవాహును రక్షించిన దేవుడు, అబ్రహామును హెచ్చించిన దేవుడు, అబ్రహామును విశ్వాసులు తండ్రిగా మార్చిన దేవుడు నిన్ను కూడా మార్చేస్తాడు. నీ బ్రతుకు స్టైల్ మారిపోతుంది. మొదటి బలిపీఠం ఎవరు కట్టారు? నోవాహు కట్టాడు, గుర్తుంచుకోండి. రెండవ బలిపీఠం, మొదటి బలిపీఠానికి దహన బలిపీఠము అని అర్థం. రెండవ బలిపీఠానికి స్తుతి ఆగముతో కూడుకున్న బలిపీఠం, స్తుతి బలిపీఠం. నువ్వేమిస్తున్నావు? ఇంకా అనేక రకాల, ఇంకా 3-4 ఉన్నాయి బలిపీఠాల గురించి నేర్చుకోవాల్సింది. నెక్స్ట్ ఎపిసోడ్లో నేర్చుకుందాం. ఎందుకు అబ్రహాము వెంటనే ఇంకొక బలిపీఠం కట్టేశాడు. అక్కడ 8వ వచనంలో ఉంటుంది. అది రేపు వారం నేర్చుకుందాం. ఏదేమైనా బలిపీఠం అంటే మన హృదయాన్ని దేవునికి బలి అర్పించటమే. కృతజ్ఞతాపూర్వకంగా స్తుతి యాచనతో దేవునికి ఎవరైతే అర్పిస్తారో అట్టివారు ధన్యులు, అట్టివారు హెచ్చించబడతారు, అట్టివారు రక్షించబడతారు, అట్టివారు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టబడతారు, అట్టివారు దేవునితో సహవసిస్తారు, అటువారు దేవునితో సహవాసం కలిగి ఉంటారు, సహవసిస్తారు, సహవాసం కలిగి ఉంటారు. అట్టివారిలో మనం కూడా ఉండాలి అని అంటే ఏం చేయాలి? మన దగ్గరే ఉండాలి తెలుసా? మన దగ్గర ఉండాలి. ఏం ఉండాలి తెలుసా? కృతజ్ఞత చెల్లించే మనసు మనలో ఉండాలా. లోకములో నుండి అనేక పర్యాయాలు, కొన్ని రకాల రోగాల నుంచి, కొన్ని రకాల ప్రమాదాల నుంచి, కొన్ని రకాల మీ జీవితంలో గుర్తుంచుకోండి ఒకసారి. క్షణకాలంలో త్రాచుపావున పక్కగా వెళ్ళిపోయిందండి. అది కాటేస్తే ఈ పాటికి ఉండేవాడినా. క్షణకాలంలో ఆ వైరు పట్టుకున్నప్పుడే కరెంట్ షాక్ కొట్టిందండి. కానీ నేను చచ్చిపోవాల్సిన బ్రతికేనే. ఈరోజు బ్రతికించింది నా దేవుడు కదా. క్షణకాలంలో ఆ బస్సు ఓడో, ఆ కారు ఓడో, ఆటో ఓడో, బైక్ ఓడో నా మీదకి వస్తే ఏమయ్యేది? క్షణకాలంలో ఆ రోగం ఆ రోజు నా ఇంటిలో ప్రవేశిస్తే కరోనా వంటి మాయ రోగం వచ్చినట్టయితే నా బ్రతికేమైపోతుంది? ఈరోజు వాటన్నిటిలో నుంచి దేవుడు నిన్ను తప్పించాడే, వాటన్నిటిలో నుంచి నీకు విడుదల ఇచ్చాడే. నోవాహును ఎలా రక్షించాడో, నోవాహు కుటుంబాన్ని ఎలా రక్షించాడో అలా నిన్ను దేవుడు రక్షించాడే. ఆ రక్షణ విలువ నీకు ఎందుకు తెలియట్లేదమ్మా? ఎందుకు ఆ రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నావమ్మా? రక్షణ నిర్లక్ష్యం చేస్తే శాపగ్రస్తులు అవుతారు. రక్షణ నిర్లక్ష్యం చేసే వ్యక్తులుగా మనం ఉండొద్దు. రక్షణ నిర్లక్ష్యం చేయక మన హృదయాన్ని అర్పిస్తూ ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధి చేరదాం. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక. 3వ బలిపీఠం ప్రార్థనా బలిపీఠం. దాన్ని వచ్చే వారం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఇందాక నేను చెప్పినాను, మీ గుండెల మీద బైబిల్ పెట్టుకోండి, లేక మీ కుడి హస్తం పెట్టుకోండి. ఇదిగో ఒకటి మోకాల్లోంచి ప్రార్థన ఏ విధంగా చేయాలో తెలుసా? ప్రభువా, నీ రక్షణ నిర్లక్ష్యం చేస్తే నన్ను మన్నించండి, క్షమించండి. ఎన్నో పర్యాయాలు వ్యాధులు, రోగాలు, ప్రమాదాలు, ఎన్నో 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 సంఘటనలు నా జీవితంలో జరిగాయి. వాటన్నిటిలోంచి నాకు రక్షణ ఇచ్చావే. ఆ రక్షణ నేను నిర్లక్ష్యం చేస్తున్నానయ్యా. ఇక నుంచి నిర్లక్ష్యం చేయను. నీ సేవకుని నోటి ద్వారా మీరు ఏం మాట్లాడతారో అది నేను చేయడానికి సంసిద్ధుడుగా ఉంటా. ఎందుకో తెలుసా బిడ్డలారా, ఈ తీర్మానం తీసుకోండి. ఇప్పుడున్న స్థాయి, మీరు ప్రారంభ స్థాయి, ఇప్పుడున్న స్థాయి, రేపు రాబోతున్న స్థాయిని గుర్తుంచుకోండి. అబ్రహాము ఉన్నవాడు ఉన్నట్టు ఉండలా, ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. నువ్వు కూడా అలా వెళ్ళాలనుకుంటున్నావా? దేవునితో ముఖాముఖి మాట్లాడే అనుభవం కలిగితే మహారాణులు, రాజులు అవుతాం. మనం రాజులుగా, యాజకులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడే కానీ, ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలిచాడు కానీ, శాపగ్రస్తమైన వాటిలో చేర్చబట్టడానికి దేవుడు మనల్ని పిలవలా.
ప్రభువా నీ రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నానయ్యా. నాలో ప్రార్థన లేదు, నాలో స్తుతి అర్పణ లేదు, నాలో కృతజ్ఞత లేదు, నాలో దాన బలి చెల్లించే మనసు నాకు లేదు. నన్ను క్షమించండి. క్షమాపణ. 2 నిమిషాలు. క్షమాపణ, క్షమాపణ. పాపమును బట్టి క్షమాపణ, క్రియలను బట్టి క్షమాపణ, చూపులను బట్టి క్షమాపణ, ఆలోచనలను బట్టి క్షమాపణ. దేవుణ్ణి అడగండి, దేవుణ్ణి అడగండి, దేవుణ్ణి అడగండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మమ్మల్ని క్షమించండి, మన్నించండి అయ్యా. మాలో ప్రార్థన లేదయ్యా, మాలో ధూప నైవేద్యం లేదు, మాలో ప్రార్థన శక్తి లేదు, మాలో కృతజ్ఞత లేదు, మాలో దహన బలి అర్పించే మనసు లేదు. మా మనసే కఠినమైపోయింది. ప్రభువా మన్నించండి, క్షమించండి. నిశ్చయముగా ఈ రోజు మొదలుకొని నాకు కలిగిన ప్రతి దానిలో ప్రభువా నీ బలిపీఠం మీద నేను అర్పిస్తాను. నా కలిగిన దాంట్లో ప్రతిదీ కూడా బలిపీఠం మీద నేను అర్పిస్తా. ఒక మంచి మనసు నేను కలిగి ఉండాలి. నీకు విరోధమైన మనసు నాలో నుంచి తీసివేయండి. అడగండి అందరూ, నీకు విరోధమైన మనసు నాలోంచి తీసివేయండి ప్రభు. నీకు విరోధమైన క్రియలు నాలోంచి తీసివేయండి. నీకు విరోధమైన ఆలోచనలు నాలోంచి తీసివేయండి. నూతన పరచండి, నూతన పరచండి. నోవాహును రక్షించిన వాడు, నా కుటుంబాన్ని రక్షించండి. నోవాహును రక్షించావు, నన్ను రక్షించావు. నోవా కుటుంబాన్ని రక్షించావు, నన్ను రక్షించండి. నా కుటుంబాన్ని రక్షించండి ప్రభు. రక్షించబడని వారు చేయవలసిన ప్రార్థన, అయ్యా నేను రక్షించబడాలి, బాప్తిసం తీసుకోవాలి, బాప్తిసం నిర్లక్ష్యం చేయకూడదు ప్రభు. అయ్యా నన్ను మన్నించండి ప్రభు, అయ్యా నన్ను క్షమించు. లోక పాపములు ఇష్టపడుతున్నానయ్యా, లోకానుసారమైన వ్యసనాలు ఇష్టపడుతున్నానయ్యా. క్షమించండి, క్షమించండి, మన్నించండి, మన్నించండి, నూతన పరచండి అయ్యా. నా ఆలోచనలు నూతనత్వం రావాలి, నా తలంపులు నూతనత్వం రావాలి. నాకు నువ్వు ఇచ్చే ఆశీర్వాదాలు నూతనత్వం ఉండాలంటే నేను నూతనత్వంగా మార్చబడాలి. రోగాల చేత బాధించబడుతున్న వారు, వ్యాధుల చేత బాధించబడుతున్న వారు, సమస్యల చేత బాధించబడుతున్న వారు, వేదనలతో నలిగిపోతున్న వారు, చెప్పుకోలేని బాధతో ఉన్న ఈ వాక్యాన్ని వీక్షించిన బిడ్డలు ఉన్నారు. నా ప్రియ చెల్లెలు, నా ప్రియ అక్కలు జ్ఞాపం చేసుకోండి అయ్యా. నా ప్రియ తమ్ముళ్ళను జ్ఞాపం చేసుకోండి, ప్రియ అన్నలను జ్ఞాపం చేసుకోండి, ప్రియ బిడ్డలు జ్ఞాపం చేసుకోండి. దీవించండి, ఆశీర్వదించండి. తెలుసో తెలియక మేము అజ్ఞానంలో ఉన్నాం, జ్ఞానంలోనికి నడిపించండి. నోవాహు వలె జ్ఞానంగా ఉండాలయ్యా. నోవాహుకు బలి అర్పించమని ఎవరు చెప్పలేదు, కానీ తన హృదయపూర్వకంగా బలిపీఠాన్ని నిర్మాణం చేశాడు. బలిపీఠం మీద అర్పణిచ్చాడు. ప్రతి పశువులోను ప్రతి పక్షిలోను శ్రేష్టమైన వాటిని అర్పించాడు అయ్యా. అలానే అబ్రహాము నోవాహు అనుభవంలో నుంచి పుట్టుకొచ్చిన వాడు అబ్రహాము. అందుకే అబ్రహాం కూడా నీకు కృతజ్ఞతా స్తుతి చెల్లించి స్తుతి బలియాగం నిర్మించాడు అయ్యా. 3వదిగా ప్రార్థనా బలిపీఠం నేర్చుకోవాలి. ప్రార్థన లేకపోతే మా జీవితాలు పతనమైపోతాయా? ప్రార్థన లేకపోతే మా బ్రతుకులు వెలుగుండదయ్యా. ప్రార్థన లేకపోతే మా జీవితాలు చక్కబడవు ప్రభువా. ప్రార్థన 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 అనుభవపు లోతులో మమ్మల్ని నడిపించండి. ఒక యెహెజ్కేలు వలె, ఒక దానియేలు వలె, ఒక షడ్రక్ మెషక్ అబేద్నెగో వలె, ఒక మోషే వలె, ఒక యాకోబు వలె, ఒక ఇస్సాకు వలె, ఓ అబ్రహాము వలె ప్రార్థనలో లోతైన అనుభవాలు రుచి చూడాలి ప్రభా, రుచి చూడాలి ప్రభా. ఈ సంఘం అంతా రుచి చూడాలి, వీక్షిస్తున్న బిడ్డలు రుచి చూడాలయ్యా. ప్రార్థన లేకపోతే క్రైస్తవ జీవితంలో వెలుగు లేదు ప్రభువా. అట్టి ప్రార్థన జీవితాలు ఈ వీక్షిస్తున్న బిడ్డలకు, చేరవచ్చిన బిడ్డలకు దయచేయమని యేసయ్య శ్రేష్ఠ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. నెక్స్ట్ ఎపిసోడ్ లో ప్రార్థన బలిపీఠం గురించి నేర్చుకుందాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.